అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఈ సిరీస్లో లాస్ట్ డైలాగ్, సెవెంత్ డైలాగ్లో వచ్చామన్నమాట. నిజంగా ఈ డైలాగ్ అత్యంత కీలకమైనది. దీన్ని చాలా లోతుగా మైండ్తో కాదు, ఇన్సైట్తో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇట్ ఈస్ సంథింగ్ కృష్ణజీ తన ప్రేమతో కాలానికి అతీతమైన దాన్ని మానవుడికి ఎలా అందుతుంది, ఎలా అందించగలము అనే ఒక వేదనతో, ఒక బాధ్యతతో, ఒక కరుణతో స్పందించి మాట్లాడిన విషయం. కాబట్టి దీంట్లో అతని బోధనలోని సారవంతమైన విషయం అంతా కూడా ఇమిడ్చి మాట్లాడారు. కాబట్టి దీన్ని మనం అధ్యయనం చేయటము, తర్వాత సంభాషించడము, దాన్ని డైలాగ్ చేయటము, ఇవన్నిటికీ మించి దీని యొక్క విషయంలోనికి, ధ్యానములోనికి వెళ్ళడం. ఆ ధ్యానములో ఇన్సైట్లోనికి ప్రవేశించటం. ఆ ఇన్సైట్తో కూడిన ఆ ధ్యానములో ఆ సత్యముతో ఒకటి అవటం అన్నమాట. ఇది అంత గాఢమైనది. కాబట్టి దీన్ని అతి జాగ్రత్తగా మనము ఈరోజు చూడవలసి ఉందన్నమాట. ఇది అంత్యములో ఆయన చెప్పాలనుకున్న గాఢమైన విషయం ఇది. కాబట్టి దీనికి ఒక ప్రముఖమైన ప్రాధాన్యత ఉంది, గాఢమైన ప్రాధాన్యత ఉంది. అయితే ఇది కానీ నిజంగా ఇన్సైట్లోకి వెళ్ళి చూడగలిగితేనండి, ఇంకా దానిపైన ఇంకేమీ ఉండదు. అంత గొప్పది ఇది. సో దాంట్లోకి వెళ్దామా ఈరోజు? ఎందుకంటే పర్హాప్స్ దిస్ మే బి ది లాస్ట్ dialogue for us also for this small group. అంటే ఈ నెలకి ఆగస్టు నెల రిట్రీట్ అయిన తర్వాత మళ్ళీ మనం పునఃప్రారంభం చేస్తామనుకుంటున్నాం. సో అందుకని ఈ డైలాగులో మనం తెలుసుకున్నటువంటి విషయాలు పూర్వపు డైలాగు యొక్క మొత్తం దాని సారముతో పాటు ఇంకా అత్యంత సారవంతమైన విషయాన్ని ఆయన బోధించారు కనుక ఆ బోధనలోని ఉండేటువంటి నిజమైన తత్వం ఏంటి, దేన్ని అతను అల్టిమేట్ థింగ్గా మనకు అందించాలని అనుకున్నారు అనే విషయం లోనికి మనము ఈ నెల రోజుల కాలంలో సుమారుగా వారం రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, 40 days అవ్వచ్చు, ఈ కాలంలో మనం కాంటెంప్లేట్ చేసి దాని మీద మెడిటేట్ చేసి పాండర్ అవ్వగలిగి దాంట్లో ఇన్సైట్లోనికి వెళ్ళగలగామంటే అది చాలా చాలా గొప్ప విషయం అన్నమాట. ఇంతవరకు మనం
చాలా విషయాలు వెర్బల్గా చూశాను. బట్ దిస్ థింగ్ షుడ్ బి grasped not through brain. What I feel is through insight only we can get over them. దాంట్లోకి రాగలుగుతాం we can. ఇంచోట ఈ రోజుతో ఇది ముగిసిందని కాదు, ఈ రోజుతో మనకు నిజమైన లోతులోనికి ప్రయాణం ప్రారంభమైందని చెప్పచ్చు. సో ఇప్పుడు వెళ్దామా దాంట్లోకి. సో సావధానంగా వెళ్దాం. ఇంతవరకు గతం, భవిష్యత్తు అని ఎటువంటి అభిప్రాయాలు అనేవి ఏమైనా ఉంటే వాటికి అంతం కలిగింది అనుకోండి. అంటే అటువంటి భావాలకి, ఆలోచనలకి, అభిప్రాయాలకి అయితే ఏమైంది దానివల్ల అని ఒక సామాన్యుడికి వచ్చిన ప్రశ్నలాగా, అంటే ఒక ప్రారంభం చేశాను. మనలోని ఆలోచనలు ఎలా పుడుతున్నాయో చూసాము, అవేర్నెస్లో చూసాము. అవి ఆగుతున్నాయి, ఆలోచనలు ఆగుతున్నాయి. ఇంకా ఏమవుతుంది? గతం అంటే, భవిష్యత్తు అంటే, ఆలోచన ఎలాగ ప్రయాణం చేస్తుందో ప్రస్తుతం నుంచి తెలిసింది. అన్నీ అర్థమయ్యాయి. సో నాలో కాన్ఫ్లిక్ట్ ఆగింది, అంటే సంఘర్షణ ఆగింది. అంటే చూసేవాడు, చూడబడేది అనే రెండిటికి మధ్య ఉన్న ఆ భేదముతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అదే ఆలోచన కొనసాగుతుంది గతం నుంచి భవిష్యత్తు వరకు ప్రస్తుతంలో. సో ఇది నాలో సంఘర్షణ రేపింది. అది నేను ప్రత్యక్షంగా చూసినప్పుడు అది అవగతమై నాలో సంఘర్షణ ఆగింది. అప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి చాలా తేడా ఉంది. ఒక ప్రశాంతత వచ్చింది అనుకోండి, ఈ సంఘర్షణ లేదు, ప్రశాంతత వచ్చింది. దర్ ఇస్ అన్ ఎండింగ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. బట్ ఈజ్ ఇట్ sufficient, or is it enough, or is there anything beyond? ఇది ప్రశ్న. ఎండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అయిపోయిందా? మనసు ఉంది అనుకోండి, ప్రశాంతంగా ఉంది, ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇదివరకు గొడవ చేసేది, శబ్దం చేసేది, ఇప్పుడు ఏం లేదు. అంతటితో అయిపోయింది అంటారా? అది ప్రశ్న. నిజమైన అక్కడి నుంచి బయలుదేరాలి. అందువల్ల ఏమైంది అక్కడ? యాక్చువల్గా ఏం జరిగింది అంటే, ఒక చూపులో, ఇన్సైట్లో తెలిసిందనమాట ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ. అయితే అర్థమైంది. అయితే అర్థమైంది, కానీ మీరు చెప్తున్నటువంటి కరుణ అనేది నాలో ఉదయించిందా లేదా అనేది ఇంకా సందేహాస్పదంగా ఉంది నాలో. దుఃఖం పూర్తిగా అంతమైందా లేదా అది కూడా తెలియట్లేదు. అంచేత అంతం చేయగలగడం అనేది ఇంకా జరగలేదేమో అనే సందేహం మిగిలిపోయింది. ఇంకేంటి, కరుణ అనేది ఇంకా తాకలేదు అని. అంటే ఒక డ్రై స్టేట్ ఉంది. అంటే ఆ డ్రై స్టేట్ ఏంటి? డ్రై స్టేట్ అంటే కరుణ ప్రేమలతో తడిచిపోయిన స్థితి కాదు. ఎడారి విశాలంగా ఉంటుంది, కానీ
దాంట్లో ఎంతసేపు ఉండలేము. అక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది. అయితే ఆ స్పేసు ఆహ్లాదాన్ని ఇవ్వగలుగుతుందా? అలాంటి స్పేస్ ఒకటి వచ్చింది చూడటం వల్ల. అర్థమవుతుందా? మనం కలిసి వెళ్తున్నాము, కానీ అందులో ఒక పరిమళ భరితమైన విషయం ఏదైనా జరిగిందా? అది కరుణతో నిండి ఉండి మనిషి యొక్క తాపాన్ని తీర్చగలిగిందా? తర్వాత నాలోని దుఃఖం అనేది పూర్తిగా అంతమైన స్థితి అంటారా? అది ఇంతవరకు ఏమనుకున్నాం? నేను చచ్చిపోతే అంతే, దుఃఖం అంతా పోయింది. ఇంతవరకు తీసుకెళ్తున్న విషయాల్లో చెప్తున్నారు. ఆ నేను అనేది ఎలా ఫార్మ్ అయింది చెప్పారు. ఆ తర్వాత ఆలోచన విషయం చెప్పారు. గత కాలం, భవిష్యత్తు కాలం, ప్రస్తుత కాలం, దీనిలో దాని ప్రయాణం ఇది చెప్పారు. సంఘర్షణ ఎలాగొస్తుందో చెప్పారు. అంటే చూచేవాడు చూడబడేది అని రెండు ఏర్పడ్డాయి అని చెప్పారు. ఓకే. ఆ తర్వాత ఇంకేం చెప్పారు? చూసేవాడు చూడబడే దానికన్నా భిన్నమైనదని అనుకొని ఇదంతా ఈ తతంగం జరిగింది. ఎప్పుడైతే అది భిన్నం కాదని తెలుసుకున్నాడో అప్పుడు దుఃఖం అంతం అయిపోయింది కదా అని అనుకోవచ్చు. ఏ దుఃఖం అంతమైంది, ఏ దుఃఖం అంతం కాలేదు? ఇది అడుగుతున్నారు ప్రశ్న. దుఃఖం అంతమైంది, ఓకే. ఇక్కడ రెండు దుఃఖాల గురించి చెప్తున్నారు మరి కొత్తగా. ఇది రెండు దుఃఖాల గురించి. దెర్ ఇస్ ఎ పర్సనల్ సారో అండ్ దట్ యూనివర్సల్ సారో. అంచేత ఏ దుఃఖం అంతమైంది అంటే అక్కడ పర్సన్ లేకపోవడం వల్ల, నేను అనేది లేకపోవడం వల్ల, చూచేవాడు అనేటువంటి వాడు ఆగడం వల్ల పర్సనల్ సారో ఆగింది. ఎందుకంటే కాలంలో అనుభవాలతో, ఆలోచనలతో, ముద్రలతో, ఇమేజెస్తో ఆయన నిర్మాణం అయ్యాడు. సో ఇమేజెస్ అంటే అభిప్రాయాలు అనుకోండి. సో ఈ అభిప్రాయాలన్నీ తీసేస్తే అర్థమైందా? దానికి సంబంధించిన ఆలోచనలతో పాటు అవి వెళ్ళిపోయినప్పుడు స్వీయ కేంద్రమైన ఆ నేను, ఆలోచన చేత నిర్మించబడిన ఆ నేను అనేది కూడా అక్కడ ఆగినట్లయితే అంత మాత్రం చేత ఎక్కడ దుఃఖం అంతమైంది? నేను అనే భావానికి సంబంధించిన దుఃఖం ఆగింది, ఓకే. కానీ మరో దుఃఖం ఉంది అని చెప్తున్నారు అన్నమాట. దాన్ని మీరు చూస్తున్నారా? దానికి ఎదుట కలిగి ఉన్నారా అని అడుగుతున్నది ఈ విషయం. ఇది ప్రధానమైన ప్రశ్న. దీంతో అసలు అంతా, మొత్తం అంతా జరిగింది ఈ సంభాషణ. ఈరోజు నేను మాట్లాడవచ్చా ఫుల్గా? మీకు అభ్యంతరం ఎవరికైనా? అదే మాట్లాడండి కావాలి. సార్. అదే ఇవాళ మీరు మాట్లాడండి సార్, మాట్లాడండి. మా మనసులో ఉన్నది కూడా అదే అండి. అదే సార్. యా, నాట్ దట్ మీరు నేను షేర్ చేసుకున్నాం అని ఒక డైలాగ్ లాగా లేకుండా ఏంటి ఆయనే మాట్లాడుతున్నారు అని దయచేసి అనుకోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడదాం, కానీ ఆ, ముందుగా ఎందుకో మాట్లాడాలని అనిపించింది అంతే. మీకన్నా నాకు తెలుసని కాదు, దయచేసి అలా అనుకోకండి. కానీ అంత గాఢమైన విషయం ఉంది కనుక ఆసక్తిగా మాట్లాడుతుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. సరే.
మనం కలిసి వెళ్ళాం కదా ఇంతవరకు. ఎస్ సార్. అయితే ఇప్పుడు నాకు ఏం తెలియాలంటారు అంటే, ఇక్కడ మనము కొన్ని విషయాలు చూసాము. నేను నుంచి వచ్చిన దుఃఖం, నేను కాని దుఃఖం ఒకటి ఉందని ఇంతవరకు చెప్పడం జరిగింది. అయితే ఉపరితలంలో ఉన్నటువంటి థాట్, ఇమేజ్, ఇవి అసలు మూల దుఃఖం అనేటువంటి ఒక గంభీరమైన ఒక సముద్రం అనుకోండి, దాని మీద అలలు లాంటివి. ఇవి అభిప్రాయాలు, దానికి సంబంధించిన ఆలోచనలు, ఇమేజెస్. ఆ తర్వాత ఈ అలలు ఆగే చూస్తే అర్థమైంది, మనం అంతే ముందుకు వెళ్ళాం, కానీ అంతరంగంలో ఒక గాఢమైన దుఃఖం మాత్రం మిగిలే ఉంది. అంటే దేనిని ఇంకా తెలియకపోవడం వల్ల ఆ దుఃఖం ఇంకా మిగిలి ఉంది, దేనిని తెలుసుకోవడం వల్ల దేనిలో ఆలోచన యొక్క కదలిక కాదు, ఆలోచన కన్నా భిన్నమైన ఒక కదలిక ఉంది. ఆ కదలికలో ప్రవహించడం ఎలాగా, అది ప్రవాహం అంటే ఏంటి నిజంగా, అందులో ఉండేటువంటి ఒక సుగంధపూరితమైన సారవంతమైన విషయం ఏమై ఉంటుంది, అది తెలుసుకోనిదే ఈ ఉపరితల దుఃఖం అంతమైనందువల్ల దుఃఖం అంతం అవ్వడం కాదు. నేను పోతే కాదు, అభిప్రాయాలు పోతే కాదు, ఇమేజెస్ పోతే కాదు, కంటెంట్ అనేది పోతే కాదు. ఇంతవరకు ఏమన్నారు? కంటెంట్ గురించి మాట్లాడారు. కంటెంట్ ఇస్ కాన్షియస్నెస్. రెండోది ఏం మాట్లాడారు? థాట్ గురించి, థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడారు. సో ఇమేజెస్ గురించి మాట్లాడారు. సో ఎలాగ మనిషి దుఃఖితుడు అయ్యాడో మాట్లాడారు. అంతా బాగుంది, నేను చెప్పిందంతా విన్నాను. విన్న తర్వాత దుఃఖం పోయింది అనిపిస్తుంది, కానీ ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది. అంటే పర్సనల్ దుఃఖం ఏమీ లేదు. ఇందాక చెప్పాను కదా, ఎడారి లాగా ఆడి అయిపోయింది అంతా. కానీ అందులో అందమైన సువాసనాభరితమైన మొక్కలు లేవు, చల్లటి గాలి లేదు, ఆనందము లేదు. అప్పుడు ఆ ఎడారి ఎందుకని? అది ప్రశ్న. అంచేత ఇక్కడ కీలకమైన పర్సనల్ సారోకి బదులు నిజంగా దుఃఖం ఉంది కదా, ఇంకో దుఃఖం ఉంది గాఢంగా. ఆ దుఃఖం గురించి, వివరణ గురించి ఒక చక్కటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చాలా చాలా ముఖ్యమైన విషయం అది. నిజంగా ముఖ్యమైనది. ఎందుకంటే అది ఈ అభిప్రాయాలు అంతరించాయి అనుకోండి, కానీ మరణించే ముందు ఏదైనా ఒక అభిప్రాయం కలిగితే, అంటే ఒక ఇమేజ్ ఉండిపోతే, ఆ ఇమేజ్ గుర్తుకొస్తే, ఆ ఇమేజ్ తన తాలూకా ఉనికిని ప్రకటించుకుంటే, ఆ ఇమేజ్ అభిప్రాయం వస్తే అది ఏం చేస్తుందంటే, అభిప్రాయాల ప్రవాహం ఒకటి ఉంది. అంటే మానవ చైతన్యం అంతా ఒకటే కదా. ఆ మానవ చైతన్యములో అందరూ అనేక అభిప్రాయాలు కలిగే ఉన్నారు కదా. అంటే ఇమేజెస్తోనే ఉంది కదా, అంతా నడుస్తుంది కదా. అంటే
మీ అభిప్రాయాలు, నా అభిప్రాయాలు, వారి అభిప్రాయాలు అని ప్రపంచమంతా అభిప్రాయాలతోనే ఉంది కదా. సో ఈ అభిప్రాయాలు అనేది ఒక ప్రవాహం అనుకోండి, ఇందులో మానవాళి జీవిస్తుంది. సో నేను మరణిస్తే ఒక అభిప్రాయం ఉంటే ఏమవుతుంది? ఈ అభిప్రాయం ఈ ప్రవాహంలోనికి వెళ్ళిపోయింది. ఈ అభిప్రాయం ఒక స్థూల శరీర మరణం జరిగింది. మరణం జరిగితే ఆ అభిప్రాయం ఆఖరి అభిప్రాయం ఉందన్నమాట. సో అది ఏమైంది? ఈ ప్రవాహంలో చేరిపోయింది. ఎందుకంటే నేను వేరు కాదు, ప్రపంచం వేరు కాదు, ఇది మానవ చైతన్యం. అప్పుడు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అది ఇతరుల్లో మేనిఫెస్ట్ అయింది ఈ అభిప్రాయం. అంచేత ఏమైంది? ఇలాగ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఇమేజెస్ని వదులుతున్నారు కదా. ఆ ఇమేజెస్ యొక్క మహాసముద్రంలో ఏమైంది? ఒక్కొక్క ఇమేజ్ తాలూకా ప్రభావం అంతా కూడా మేనిఫెస్ట్ అయ్యి ఒక పెద్ద రిజర్వాయర్ లాగా తయారైంది ఇమేజెస్ అన్నీ కూడా. అయితే అప్పుడు ఏమైంది? ఇది అంతటితో ఊరుకోలేదు. ఈ ఇమేజ్ మేకింగ్ అనేది జనసామాన్యంలో మేనిఫెస్ట్ అయ్యి సాగుతుంది. అంటే ఇమేజ్ అనేది బ్రెయిన్కి సంబంధించింది కాదు, కానీ సంథింగ్ యూనివర్సల్, విశ్వవ్యాప్తమైనది అని ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంటే అందరూ విడిచినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా ఒక రిజర్వాయర్ లాగా కంప్లీట్గా ఒక స్టోర్ హౌస్ లాగా ఉన్నాయి, ఒక ప్రవాహం అది. ఇక్కడ నా ఇమేజెస్ అన్నీ పోతే, నేను ఖాళీ అయిపోతే నాకు దుఃఖం అనేది ఆగిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఒక స్టోర్ హౌస్ లాగా, ఒక రిజర్వాయర్ లాగా ప్రవహిస్తున్నాయి, ఒక నది లాగా. అందువల్ల అందరి ఇమేజెస్ కలిపితే మానవ చైతన్యంలో ఒక ప్రవాహం ఉంది. అందరి అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలతో ఉన్న అభిప్రాయాలు. సో ఇది ఏం చేస్తుంది? బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది మనుషులు పుట్టగానే మేనిఫెస్ట్ అయిపోతుంది. అభిప్రాయాలు మేనిఫెస్ట్ అవుతాయి. అందుకే మనము చూస్తాం, కొంతమంది అల్లరితోనే బిగిన్ అవుతుంది లైఫ్. కొంతమంది ఏదో నేర్చుకోవాలనే దీంతో ఉంటుంది. కొంతమందికి ఏదో ఒక విషయంలో ప్రావీణ్యత కలిగి ఉండి ఒక ఎక్స్పర్ట్ లాగా, ఒక దాంట్లో, ఒక సంగీతంలోనో చిత్రకళలోనో ఎక్స్పర్ట్ లాగా ప్రారంభమవుతుంది జీవితం. అంటే ఇక్కడ ఒక ప్రవాహంలో ఉన్నటువంటి కొన్ని బిందువులు అందులో ఎక్కువ ఉండొచ్చు, కొంచెము అభిప్రాయాల్లో తేడా ఉండొచ్చు. అభిప్రాయాలన్నీ ఒకటి కాదు. ఈ అభిప్రాయాల్లో ఉన్నతమైన ఉండొచ్చు, అల్పమైన ఉండొచ్చు, నీచమైనవి ఉండొచ్చు. అయితే ఈ అభిప్రాయాలు మాత్రం అభిప్రాయాలే ఏవైనా సరే. కాబట్టి కొన్ని ఈ ప్రవాహంలో ఉన్న నీటిలో ఇవన్నీ మిక్స్ అయిపోవడం వల్ల, ప్రవాహంలో మిక్స్ అయిపోవడం వల్ల నీరు అనుకుంటాం, అందులో కొంత భాగము ఒక చైన్ పుట్టగానే దాంట్లోకి వెళ్ళింది అనమాట. వెళ్ళగానే ఏమైంది? అది వీడి అభిప్రాయాలతోటే ఇంకా అతని జీవితం సాగుతుంది. అయితే ఈ అభిప్రాయాలు ఇంకా మళ్ళీ వాళ్ళ అమ్మ నుంచి, వాళ్ళ తండ్రి నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి, సహచరులైన విద్యార్థుల నుంచి, స్కూల్ నుంచి, టీచర్స్ నుంచి, సమాజం నుంచి పెరుగుతూ వివాహమైన ఇంకా జీవితంలో అలా పడుతూనే ఉన్నాయి కొత్త అభిప్రాయాలు, ఇంకా సేకరిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సేకరించిన విషయాలు ముందు తనకొచ్చిన జన్మతః వచ్చిన అభిప్రాయాల యొక్క విషయము ఇదంతా కలిసి ఉంది. అక్కడ ఇదంతా కలిసి ఉంది.
ఇదే మానవుడి యొక్క దుఃఖము. నేను అనే దుఃఖము ఒకటి, మళ్ళీ అందరి నుంచి వచ్చింది, జన్మతః వచ్చింది. మానవాళి అందరిలో ఉన్న దుఃఖము తనదే అవుతుంది. తను వేరు కాదు, మానవుడు వేరు కాదు. అంచేది ఏం చేశారు మానవులందరూ? వారి వారి అభిప్రాయాలు అనేటువంటి ఒక ఒక మహాప్రవాహాన్ని తయారు చేసుకున్నారు, జీవించి జీవించి. ఈ అభిప్రాయాలే ఒక ఆ, దుఃఖము, అది దుఃఖాన్ని కలిగించే అభిప్రాయాలుగా తయారైపోయింది. నిర్ణయాలు, అభిప్రాయాలు, నిర్ణయాలు, దాని మీద చర్యలు. అందువల్ల ఇవన్నీ కూడా ఆ, ప్రారంభమైపోయాయి. అయితే కొన్ని ఆ, ఇక్కడ నాకు అభిప్రాయాలన్నీ మరణించవచ్చు, కానీ గాఢమైన బ్లాక్స్ కొన్ని ఉండిపోయాయి. అవేంటి? వాస్తవాలు. ఆ వాస్తవాలు కూడా మరణించాలి. ఏంటి ఆ వాస్తవాలు అంటే, జీవితంలో ఆ, నేను వేరే కాదు, నాతో పాటుగా మానవ చైతన్యం కలిసే ఉంది. దాని నుంచి వచ్చినటువంటి వాస్తవాలు కొన్ని ఉన్నాయి. అది నా జీవితంలో ప్రభావం చూపిస్తుంది. నాకు తెలియకుండా చూడండి, ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, సడన్గా ఏదో ఒక ఆలోచన అంతవరకు ఉండదు, అది సడన్గా ఎక్కడి నుంచో వచ్చి పుడుతుంది అన్నమాట. అంటే ఆలోచన ప్రవాహ తరంగాలు ప్రపంచం అంతా నిండి ఉన్నాయి, ఒక గాలిలాగా. ఇవన్నీ అభిప్రాయాలతో సేకరించిన మానవ చైతన్యంలోంచి వచ్చినవి. అందులోంచి ఏదో ఒకటి లోపలికి వచ్చి అది ఒక వాస్తవంగా నాకు కనిపించి దాని ప్రభావానికి నేను లోనయ్యాను అన్నమాట ఇక్కడ. సో అందువల్ల అక్కడ ఒక దుఃఖం ఏర్పడింది. స్వతహాగా నేను ఆలోచించలేదు అది. చూడండి, మనకు అది అనుభవమే కదా. ఒక టెంపుల్కి వెళ్ళారు అనుకోండి మీరు, అక్కడ ఏదో పూజ చేస్తున్నారు, పవిత్ర భావంతో ఉందామని వెళ్ళారు. కానీ సడన్గా ఒక నీచపు ఆలోచన వచ్చింది అక్కడ. అని మీది కాదు, అది అది మీది కాదు, అంటే మీలోంచి వచ్చినది కాదు. ఎక్కడి నుంచో వస్తున్న గాలి మన ముక్కు పొట్టల్లోకి వెళ్ళి మనం అది ఇక్కడే ఉన్న గాలి అని అనుకుంటాం కదా. గాలి వీస్తుంది అన్నమాట. అక్కడ నీ గాలి, నా గాలి, వారి గాలి అని ఉందాం, గాలి ఒక్కటే. అంటే అలాగే ఇమేజెస్ అన్నీ ఉన్నాయి, కానీ ఆ ఇమేజెస్లో చాలా ఇమేజెస్, రకరకాల ఇమేజెస్ ఉన్నాయి. అందులో ఆ సందర్భంలో ఏదో ఇమేజ్ తేలియాడుతూ నీలోకి ప్రవేశించింది. థాట్ రూపంలో ప్రవేశించగానే ఏమవుతుంది? అక్కడ లేదు మనస్సు, అక్కడ ఆలయంలో లేదు, లేదా ధ్యానంలో కూర్చున్నావు, ఆ ధ్యానంలో లేదు. ఇలాగ ఏదైనా చెప్పొచ్చు మనం. లేదా ఒక ప్రశాంత వాతావరణంలో కూర్చున్నావు, కానీ అక్కడ లేదు మనస్సు. కానీ ఎందుకు అలా జరిగింది? నీకు విచిత్రం అనిపించింది. ఇదేంటి ఇలా ఇలాంటి ఆలోచనలు నాకు వచ్చాయి, ఎప్పుడూ లేదే, ఎప్పుడు రాలేదే ఇలాంటివి, సడన్గా ఎందుకు వచ్చాయి ఆలోచనలు? ఆ ప్రశ్నకి జవాబు దొరకడం లేదు. అది ఒక దుఃఖం. అర్థమైందా? దుఃఖమే కదా అది. సో కాబట్టి ఇలాగా మనం చూస్తే ఈ ఇది మనకి చాలా ముఖ్యమైన విషయంగా కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల ఇక్కడ ఆ, ఈ ఈ ఇమేజెస్ అనేది కేవలం నా నుంచే కాదు, ప్రపంచం నుంచి కూడా మానవులందరి నుంచి వస్తున్నాయి. అందులో నేను భాగమే. ఆ ఇమేజెస్ లోకి నేను ఆ మరణ అంత్య సమయంలో ఇమేజ్ పంపాను. కాబట్టి అది కూడా దానిలో కలిసింది. ఇలాగ ఆ ప్రవాహం అంతటి నుంచి ఏవో కొన్ని విషయాలు మానవుల్లోకి వచ్చి చేరుతున్నాయి. అలాగ చేరడం వల్ల అతనికి ఒక దుఃఖము
సంప్రాప్తిస్తుంది. పర్సనల్ దుఃఖం అంతమైన, తనలో కట్టుకున్న ఇమేజెస్ అంతమైన, థాట్ ఎండింగ్ జరుగుతున్నా, నేననేది పోయినా, ఈ దుఃఖం సడన్ గా లోపలికి వస్తుంది. ఓకే, ఇంతవరకు వచ్చాము. సో దుఃఖ స్వరూపాన్ని ఆయన వివరిస్తున్నారు అన్నమాట. అంటే దుఃఖం అనేది అజ్ఞాతంగా కూడా ఉంది. కాబట్టి కేవలం ఆలోచనలు ఆగడం వల్ల, ఇమేజెస్ ఆగడం వల్ల నువ్వు ఆ పొందవలసింది పొందలేదు, ఇంకా అది పొందనంత వరకు నీకు దుఃఖం పరిసమాప్తం కాదు. ఎందుకంటే ఈ ఆలోచన స్రవంతి, ఈ గాలి దేన్ని తాకలేదో ఆ ప్రదేశములోనికి నువ్వు ప్రవేశించిన వరకు, అర్థమవుతుందా? దేన్ని తాకలేదో ఆ ప్రదేశంలోనికి నువ్వు అడుగిడనంత వరకు, నువ్వు ప్రవేశించినంత వరకు నీకు దుఃఖము సంపూర్ణంగా పోలేదు. నువ్వు దాని ప్రభావానికి ఎప్పుడో ఒకప్పుడు లోనవుతూనే ఉంటావు. అందుకే జ్ఞానులకు కూడా ఒకప్పుడు ఈ అజ్ఞానం సడన్గా ఆవరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈవెన్ ఆదిశంకరాచార్యులు కూడా ఆయన చరిత్రలో ఉంది. సో దాంట్లోకి ఇప్పుడు మనం పూర్తిగా వెళ్ళము, చెప్తున్నాం నిదానం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ ఆ దుఃఖం అనేది ఇంకా గాఢమైన స్థితుల్లో ఉన్నట్టు మనకి తెలియదు అన్నమాట. మనకి పర్సనల్ సారో పోతే దుఃఖం అంతమైపోయింది అనుకుంటున్నాం, లేదు. అంచేత ఈ వేరే దుఃఖం కూడా ఉందని ఇప్పుడు మనం చెప్పాం కదా, దుఃఖం ఏంటో మనకు అర్థమైంది కదా. సో ఈ దుఃఖం ఎక్కడుంది? మానవాళి అంతట్లోనే ఉంది. మానవాళ్ళు ఎక్కడున్నాం మనం? అందులో భాగంగానే ఉన్నాం. కాబట్టి మనలో దుఃఖం అనేది పూర్తిగా పోయిందని మనం ఎలా అనగలం? అంటే ఎప్పుడైతే ఆవలి తీరం అని కృష్ణజీ చెప్తుంటారు కదా, ది అదర్ షోర్ అని, నాట్ ఆల్వేస్ దిస్ షోర్. ప్రవాహం మధ్యన ఉంది. అయితే ఈ షోర్లో ఉన్నంత వరకు నువ్వు ఎంత ఏది ఆలోచన రహితుడిగా ఉన్నా, ఎంత ఇమేజెస్ లేకుండా ఉన్నా, ఎంత ప్రశాంతత ఉన్నా నీలో, ఎంత కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉన్నా, దట్ ఎండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ ఎన్లైటన్మెంట్, ఇట్ ఈస్ ఏ మైల్ స్టోన్. అర్థమైందా? ఆ దారిలో ఒక దారిలో వెళ్తుంటాం, ఇంకా బొంబాయి కనిపిస్తాము. ఉదాహరణకి విశాఖపట్నం నుంచి బొంబాయి కనుకోండి, వెళ్తుంటే ఆ దారిలో ఇంకా 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో బొంబాయి ఉంది. ఇప్పుడు మీరు 800 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు అనే విషయం తెలుస్తుంది మనకి. అంటే ఏంటి? అది నో కాన్ఫ్లిక్ట్ స్టేట్ అన్నమాట. అంటే చాలా దూరం వచ్చాము, బట్ స్టిల్ మనం చేరుకోవాల్సిన దాన్ని ఇంకా చేరుకోలేదు కదా. సో ఆ మూలాన్ని తాకలేదు, ఇంకా ఆ గ్రౌండ్ని తాకలేదు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఇనఫ్. పర్సనల్ దుఃఖం అంతం కావడం దుఃఖాంతం కాదు. ఇది విషయసారం. ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇంకా ముందుకెళ్తే ఆలోచన అనేది ఇప్పుడు మనం చెప్పినట్టు దానికి సంబంధించిన దుఃఖం ఉంది. అదేంటి దాని యొక్క స్వరూపం? అదే తనపై తనకున్న జాలి, ఇంకేమి కాదు. సెల్ఫ్ పిటీ. అది ఎప్పుడు బయటపడుతుంది? ప్రతిసారి నన్ను వీళ్ళు ప్రేమించలేదు, నాకు సానుభూతి రాలేదు, నన్ను మెచ్చుకోలేదు. అర్థమైంది? ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే నా గతి ఇంతేనా? చచ్చిపోయినోడి గురించి కాదు, ఆఖరికి నేనేమవుతాను వీళ్ళు లేకపోతే.
అని ఆలోచించే విషయం ఎప్పుడు తన గురించి ఆలోచనతో దుఃఖం వస్తుంది అనమాట. అంటే ఆ దుఃఖ స్వరూపం ఏంటి? సెల్ఫ్ పిటీ, తన మీద తనకి జాలి. అయితే ఇంకా గాఢమైన దుఃఖం గురించి ఇప్పుడు మాట్లాడాలి. అది అభిప్రాయాలకి, సెల్ఫ్ పిటీకి, నేనులో ఉండేటువంటి సెల్ఫ్ పిటీకి ఉన్న దుఃఖానికి సంబంధించింది కానే కాదు అది. అది ఒక అజ్ఞానము వల్ల కలిగిన దుఃఖం. ఏంటి అజ్ఞానం? దీని నుంచి మనిషి బయటపడడానికి వీలు లేదా? మార్గం లేదా? బయటపడలేదా? ఎందుకంటే ఈ దుఃఖాన్ని, ఏ దుఃఖాన్ని దర్శించడంలో కరుణ ఉందో, ఏ దుఃఖాన్ని దర్శించడం వల్ల కరుణ కలుగుతుందో, అప్పుడు నిజంగా ఆ దు ఆ దుఃఖం నుంచి కూడా బయటపడలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు పర్సనల్ దుఃఖం ఉంది, ఆ తర్వాత నాన్ పర్సనల్ దుఃఖం మీరు వరకు చూసాను. సో అంటే ఏంటి? మానవాళికి నేను అజ్ఞానంతో ఉన్నాను. అయితే అంటే అజ్ఞానంతో కొన్ని అభిప్రాయాలు తయారు చేసుకున్న సరిపోయింది. అంటే విశ్వ దుఃఖం అనేది నేను ఫీల్ కాగలుగుతున్నాను. అంటే ఇలాంటి మనిషి, ఇలాంటి జీవితం మనుషులందరూ ఉన్నారు. ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. మనకి దుఃఖం పోయిందనుకోండి, అయితే వేరే భావం కలిగిందా? మనిషి ఇలాంటి జీవితం జీవిస్తున్నాడు ఏంటి అనే దుఃఖం. ఈ దుఃఖం నుండే ఇది కలిగితే కరుణ కలుగుతుందా మనలో? అంటే ఒకరు ఎన్లైటన్ అయ్యారు. అయితే అతను మొదట తనలో దుఃఖం కలగక అంటే ఎన్లైటన్ కాకముందు దుఃఖం కలిగింది. తర్వాత తన పర్సనల్ దుఃఖం అంతమైంది. అయితే కానీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కానీ అతను ప్రపంచాన్ని చూస్తుండేటప్పుడు, గమనిస్తున్నప్పుడు నిజంగా ప్రపంచంలో ఇలాంటి ఒక జీవితం ప్రజలందరూ జీవిస్తున్నారే, అయ్యో ఇటువంటి జీవితం ఏంటి అనేటువంటి దుఃఖం అన్నమాట. దీన్ని మనం కరుణ అంటాము. అంటే నీ గురించి నీకు దుఃఖం లేదు అయితే, కానీ ప్రపంచం గురించి నీకేదో ఆవేదన కలిగింది. దాన్ని కరుణ అంటాము. అయితే అజ్ఞాని ఈ దుఃఖం ఉంది. అయితే ఒక జ్ఞానికి దుఃఖం లేదు. అతనికి దుఃఖం కలగడానికి వీలు లేదు. పర్సనల్ దుఃఖం కలగడానికి వీలు లేదు. ఏ దుఃఖం అతనిలో లేదు. అయితే అతనికి ఒక జాలి, కరుణ కలుగుతాయి ప్రపంచాన్ని చూసి. ఏం కలుగుతాయి? అయ్యో ఇంకా వీళ్ళు దిక్కులో ఉన్నారు అని ఒక కరుణ అతని నుంచి ఉదయిస్తుంది అన్నమాట. కానీ ఈ కరుణ నుంచి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఉంది కరుణకి. కానీ అది కూడా అల్పమైనదే అంటున్నారు కృష్ణజీ. అదేనంట. పర్సనల్ దుఃఖం పోవడమే చాలా గొప్పది అనుకుంటున్నాను నేను. దుఃఖాంతం అయిపోయిందని. కానీ దుఃఖాంతముతో జ్ఞానం ప్రారంభం కాలేదు. ఇంకా దుఃఖం ఉంది, పర్సనల్ దుఃఖం పోయింది. అయితే అతను చూడగలిగితే ప్రపంచంలో ఒక జాలి, కరుణ ఉద్భవించేది. అయితే ఆ కరుణకు మించి ఏదైనా ఉందా అని. సో
అది కూడా అల్పమైనదేనా? అయితే జీవం అనేది ఎంతో గాఢమైనది, గొప్పది. జీవితం, జీ జీవం, లైఫ్ అనేది ఉంది కదా, అన్నిట్లో ఉంది లైఫ్ అది. సో ఇది గొప్పది, అన్నిట్లో ఆవిష్కరించబడి ఉంది. అది చాలా గాఢమైనది. అంటే దాన్ని ఎంతగా ఇది అది అని వర్ణించలేము. దాని గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది అన్నిటినీ వ్యాపించి ఉండదు. సో అంతరంగమైనటువంటి గాఢత మనం కనుక్కోవాలంటే మొట్టమొదటి చర్య ఏంటి? తెలిసిన దానికంతా మరణించడం. మరణం అంటే ఏంటి అంటే, అంతవరకు మరణం అంటే తెలిసిన దానికి అంతటికీ మరణించటం అని మనం అనుకున్నాం కదా. అంటే మరణంలో ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి? నాకు నేను అజ్ఞానిని అని భయం కలుగుతుంది కదా. ఎందుకు? ఆందోళన కలిగినప్పుడు ఈ ఆందోళన అంతా ఎలా పోతుంది, ఈ ఆందోళన నుంచి నేను ఎలా బయటపడాలి అని మానసిక వేదనతో భయపడుతున్నాడు అజ్ఞాని కదా. సో ఇప్పుడు ఆవల తీరంలో ఉన్న జ్ఞాని, ఆవల తీరం అంటే మనకు అర్థమై ఉంటుంది. అంటే థాట్ వరల్డ్కి, ఫీలింగ్స్కి, అభిప్రాయాలకి అతీతంగా ఉన్న అవతలి తీరం. ఆ తీరంలో ఉన్న మనిషి అతనికి కరుణ కలగదా? కరుణ ఉంది కదా. అది విశ్వ దుఃఖం అంతం వల్ల కలిగినటువంటి ఫలితమా ఈ కరుణ అనేది? అంటే విశ్వ దుఃఖం అంతరించడం అంటే ఏంటి అసలు? విశ్వములో దుఃఖం ఉంది అన్నమాట నిజము. కానీ విశ్వ దుఃఖం అంతరించడం అంటే నిజంగా నేను ఆ కరుణ ప్రేమల్ని కనుక్కోవడం వల్ల నాలో నుంచి వచ్చినటువంటి భావ ప్రకంపనలు కానీ, ఒక ఆనందం కానీ, ఒక ప్రేమ కానీ, దాని నుంచి వెలువడే కొన్ని రకాల శక్తివంతమైన తరంగాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ థాట్ వరల్డ్, ఇమేజెస్ వరల్డ్లోకి ప్రవేశించి ప్రపంచ దుఃఖములో ఒక మార్పుని తీసుకురాగలిగేటువంటి స్థితిని కలిగించటం అన్నమాట. ఎందుకంటే నేను ప్రపంచాన్ని కంటే వేరు కాదనుకున్నప్పుడు నాలోని దుఃఖమే ప్రపంచానికి వ్యాప్తిస్తుంది. వైస్ వెర్సా, ప్రపంచంలో దుఃఖమే నాలోనికి వస్తుంది. ఇది మనం చూసాం. అలాగే ఒక జ్ఞాని కంప్లీట్గా తన దుఃఖం నుంచి బయటపడి అతనిలో కరుణోద్భవం కలిగి ఆవలి తీరంలో ఆ కరుణ నుంచి, ప్రేమ నుంచి అతనిలోంచి తరంగాలు వచ్చి ఈ దుఃఖ తరంగాలను, అంటే ఈ ఇమేజెస్తో ఉన్నవి, అభిప్రాయాలతో, ఆలోచనతో వచ్చిన తరంగాల మీద ప్రవహించినప్పుడు ఏమవుతుంది? దాని తాలూకా గాఢత, కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో, కాన్సన్ట్రేటెడ్ అంటే గట్టిపడి ఉన్నాయి కదా, అది కరగడం మొదలు పెడతాయి. అంటే దాంట్లోని ఒక ప్రభావం ఇది చూపిస్తుంది వెళ్ళి. ఎందుకంటే అందరం ఒకే జీవంతో ఉన్నాము. వేరు చేసింది నేననే భావం. కాబట్టి అది పోయిన సందర్భంలో కలిగిన శక్తి కరుణ. సో ఆ కరుణ ఏం చేసింది? కొన్ని భావ ప్రకంపనల్ని, కొన్ని శక్తి ప్రకంపనల్ని కలుగు చేసింది. సో దానివల్ల ఏమవుతుంది? ఆ ఉన్నతమైన శక్తి తరంగాలు ప్రపంచంలో ఉండే దుఃఖం మీద, దుఃఖ భావాల మీద, అభిప్రాయాల మీద ప్రభావం చూపించాయన్నమాట ఆ వాతావరణం మీద. సో అందుకని ప్రపంచ దుఃఖము ఎప్పుడు అంతమవుతుంది? వ్యక్తి దుఃఖం అంతమే ప్రపంచ దుఃఖం మీద కరుణ కలిగిన నాడు అప్పుడు ఆ కరుణ తరంగాలు ప్రపంచ దుఃఖం
యొక్క ఆ, సమ ఒక ప్రవాహం మీద చూపిస్తాయన్నమాట. ఈ కరుణ తరంగాల ప్రభావాన్ని చూపిస్తాయి. సో అందువల్ల అక్కడ ఒక మార్పు జరుగుతుంది. దానివల్ల విశ్వ దుఃఖం అంతమవ్వచ్చు. సో అది అయితే ఇంకా దుఃఖం ఉండనే ఉంది అంటున్నారు ఇక్కడ. చూడండి ఆ లోతైన ప్రయాణం ఎలా ఉంటుంది. అది ఎంత లోతుల్లో చూడగలదు ఒక జ్ఞాని అనేది ఇక్కడ తేటతెల్లం అవుతుంది క్లియర్గా. ఎన్ని విషయాల్లోంచి వెళ్ళి ఇంకా ఉంది అంటున్నారు. ప్రపంచ దుఃఖం అంతమైపోవడంతో సరికాదట. పర్సనల్ దుఃఖం అంతమైపోవడంతో సరికాదట. అది ఇంకా ఉంది అంటున్నారు. రైట్. అయితే ఇంకా ఉంటే అది ఎలాగా దాని నుంచి కూడా బయటపడతాను అంటే ఇన్సైట్ అనేది కలిగితే అప్పుడు పోతుంది అనొచ్చునా అని ప్రశ్నికులు అడిగారు. ఇన్సైట్ కలిగితే అది కూడా పోతుందా అని. అయితే అవును, కానీ ఆలోచనకి సంబంధించిన కరుణ ఉంటుందా లేక దుఃఖం నుండే కరుణ ఉదయించిందా? ఇది ఒక ప్రశ్న, గాఢమైన ప్రశ్న వేసిన ప్రశ్న. ఏంటి? ఆలోచనకి సంబంధించని కరుణ ఉందా? సంబంధించిన కరుణ ఒకటి, సంబంధించని కరుణ ఒకటి. ఆలోచన వచ్చి ఒక బిచ్చగాడి మీద జాలి కలుగుతుంది, ధర్మం చేస్తాను, లేకపోతే మరి ఏదో చేస్తాను, ఏదో చేస్తాను. ఇది ఆలోచన నుంచి వచ్చిన కరుణ. కొందరు సేవా మార్గంలో ఉంటారు. అయితే లేక దుఃఖము నుండే కరుణ ఉదయించిందా అంటే ఆ దుఃఖము అనేది నుండే అంటే దుఃఖం అంతం అవ్వడం వల్ల అప్పుడు కరుణ ఉదయించిందా అంటే దుఃఖాంతంలో పుట్టిందా అది అని. అయితే ఇక్కడ ఇది వ్యక్తిగత దుఃఖం కాదు, ఆలోచన వల్ల కలిగిన దుఃఖం కాదు. అందువల్ల ఈ గాఢమైన దుఃఖంలోనికి మనము ప్రవేశించాలంటే, తెలుసుకోవాలంటే ఈ కరుణ కంట ఆవల ఇంకేముంది అనేది కూడా కనుక్కోవలసి ఉంది అని చెప్తున్నాను. ఇంకా ఉందా, ఇంకా ఉందా, ఇంకా ఉందా? ప్రపంచ దుఃఖం అంతమైపోతే ఇంకా ఉందా దుఃఖం? ఇది ప్రశ్న ఉంది. అంటే ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్తున్నారు. మామూలుగా ఎలా ఉంటుందంటే, మనం డైలాగులు చేస్తున్నాం అనుకోండి, చాలామంది ప్రపంచంలో చేస్తున్నారు, చాలామంది వింటున్నారు, చాలామంది చదువుతున్నారు, చాలామంది ఆచరణలో కూడా కొంతవరకు పెట్టగలుగుతున్నారు. అయితే మనం అంతా విని 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 ఇది బాగుంది అని బాగా అర్థమైంది అనుకొని వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. అంటే అయిపోయిందా? దుఃఖం పోయిందా? బాగుందంటే ఎక్కడి నుంచి బాగుంది? వెర్బల్ అండర్స్టాండింగ్లో బాగుంది. ఇంతవరకు వెళ్ళగలిగి అంచేత మనం చేస్తున్న ప్రయత్నం ఏంటి? మరణం ఆవలన్నటువంటి విషయానికి చొచ్చుకొని వెళ్ళే పని. మరణం అవతల ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళే పని. నాట్ ది ఫిజికల్ బాడీ, ఫిజికల్ డెత్, బట్ ఆఫ్టర్ ది సైకలాజికల్ డెత్. అది అంతమవడం అంటే ఉపరితల దుఃఖం యొక్క అంతం కాదు. సైకలాజికల్ డెత్ అంటే కేవలం ఉపరితలంలో ఉండే అభిప్రాయాలు, నమ్మకాలు, ఉద్దేశాలు, అభిప్రాయాలు
కొన్ని అలవాట్లు, ఆ తర్వాత ఆ, కొన్ని నమ్మకాలు, వీటికి మరణించడం కాదు. అంటే ఉపరితల దుఃఖం యొక్క అంతం అది కాదు, అది స్పష్టం. ఉపరితల దుఃఖం అంతమైతే ఏముంది, ఇందాక చెప్పిన నాన్ కాన్ఫ్లిక్ట్ స్టేట్ ఉండొచ్చు, ప్రశాంతత ఉండొచ్చు. కానీ అక్కడ ఒక పరిమళ భరితమైన ఒక గాఢమైన విషయం జరగలేదు ఇంకా. అంచేత అప్పుడు మనము ఒక బూడిద అనేది మిగిలిపోయింది అనుకోండి, అంటే మొత్తం అంతా నేను అనే విషయం, అభిప్రాయాన్ని కాలిపోయి బూడిద మిగిలింది. అయితే ఆ బూడిదకి అవతల ఏముంది అనే విషయాన్ని కనుక్కోవడానికి మనం ఇప్పుడు రెడీగా ఉన్నామన్నమాట. అర్థమైందా? ఇవి కాలిపోయేసరి బూడిద వచ్చేసింది, ఇందులో ఏమీ లేదని తెలిసిపోయింది. కానీ దీని అవతల ఇంకోటి ఉంది, అది తెలిసిందా, ఇక్కడి నుంచి కనుక్కోవాలి దాన్ని. ఈ ప్రయత్నం చేస్తున్నాం. అయితే మరణానికి ఆవలేనిది అని అడుగుతున్నాం. అయితే శాశ్వతత్వమా అనే పదం నేను వాడను. అయితే కాలాతీతమైనది అంటానంటారు కృష్ణమూర్తి. ఏముంది అక్కడ? కాలాతీతమైనది ఒకటి ఉంది. ఎందుకంటే శాశ్వతమైన పదం వాడినన్నారు, ఎందుకంటున్నారు అలాగా? ఎటర్నల్ అని వాడతారు కదా చాలా మంది. ఎందుకు అలాగ అంటున్నారు? ఆ పదం ఎందుకు వాడటం ఇష్టం లేదు కృష్ణమూర్తి గారికి? ఆలోచించారు ఎప్పుడైనా? అంటే మనకి ట్రెడిషన్లో ఆల్రెడీ ఆత్మ, ఎటర్నల్ అది అని యూజ్ చేస్తారు కదా సార్, మేబీ అందుకనే. అదొకటి. ఇంకొకటి ఉంది. ఎందుకంటే సెల్ఫ్ ఎప్పుడు ఒకటి అనుకుంటారు, తను శాశ్వతుడిని అని. శాశ్వతత్వం కలిగి ఉండడానికి ఒక అంబిషన్ పెట్టుకొని, ఫ్యూచర్ని పెట్టుకొని ఆ కాలంలో నివసించడానికి ప్రయత్నిస్తుంది. ఆ కాలాన్ని పోషిస్తూ ఉంటుంది. అదే థాట్. ఆ థాట్లో కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇది శాశ్వతం అనుకుంటుంది. అందుకనే కాలాతీతము అనే పదం కాదు. కాలం కాదుగా శాశ్వతత్వం, కాలాతీతం. చాలా గాఢమైన విషయాలు ఉంటాయి. అవి మనం అనేక కోణాలు అర్థమవుతుంది. ఇప్పుడు కిషోర్ గారు చెప్పింది ఒక ఒక విషయం, ఒక గాఢమైన విషయం. కానీ ఇది కూడా గాఢమైన విషయం. ఇలాగా అనేక అర్థాలతో కూడుకొని ఉంటుంది అది. కాబట్టి మనం ఎంత లోతుగా వెళ్తుంటే ఆ సత్యం ఇంకా ఇంకా అనేక పొరల్లో, అనేక కోణాల్లో మనకి సాక్షాత్కరిస్తుంది. అయితే ఆ, ఈ కాలాన్ని ఇప్పుడు ఈ మరణం అనే దానికి ఆవల ఇంకోటి ఉంది అంటున్నారు కదా. ఏది మరణం? మరణం అంటే మన అభిప్రాయాలకు మరణం, మనకు తెలిసిన అన్నీ ఉన్నాయి కదా. సో అది అంతము లేని కదలిక. ఆ మరొకటి ఏంటి? అంతము లేని కదలిక. అది కాలాతీతమైన కదలిక అంటున్నారు. కాలాతీతమైన కదలిక ఒకటి. ఇందాక మనం ఏంటనుకున్నాం? కాలములో ఉన్న కదలిక ఒకటి. కాలంలో ఉన్న కదలిక ఏంటి? ఆలోచన. తెలిసిన పరిధిలో జరుగుతున్న ఒక విషయం, కదులుతున్న విషయం. అయితే కాలాతీతం అనే దాంట్లో ఉన్న కదలిక అంటే తెలియని దాంట్లో జరుగుతున్న కదలిక. మనసుకు తెలియదు దాని గురించి. ఈ కాలంలో కదలికలో అనేక మార్పులు ఉంటుంటాయి. ఆ కొత్తది ఏంటి అంటే నిరంతరం నవ్యమైనది అన్నమాట. అంటే ఎప్పటికప్పుడే కొత్తది. పాతది ఆ, దాంతో కంపేర్ చేస్తే కాదు, కానీ అది నిరంతరము కొత్తదే. అది పాతది ఎప్పటికీ కాని కొత్తది. సో ఆ కొత్తది ఏంటి?
ఇలాగా ఆ, ఆ ప్రవాహం అనేది, అంటే ఆ కదలిక అనేది కొత్తగా సాగేదన్నమాట. మనం ఎంతో చదివాము, ఎంతో తెలుసుకున్నాము, దాంతో ఒక ఇన్సైట్ వచ్చి మనం లోతుగా వెళ్తే అభిప్రాయాల నిర్ణయాల నుంచి మనం బయటపడ్డాము ఇన్సైట్తో. అప్పుడు ధ్యానం ఉదయించింది. ఆ ఇన్సైట్లో మనస్సు ఇంతవరకు తాకని దాంట్లో అది ప్రవేశించింది. ఇన్సైట్ వచ్చి చూడడం వల్ల ఇన్సైట్లో ఏం జరిగింది, ఒక తాకని విషయంలో అది ప్రవేశించింది అన్నమాట. అది ఎప్పటికీ అది పాతది గతం కాదు, ఎప్పటికీ నవ్యమైనది అది. ఆ తాకని విషయం కదా, మనసు తాకిన విషయాలు పాతవైపోతాయి. మనసు తాకలేని విషయం ఎప్పుడూ నవ్యంగానే ఉంటుంది. అయితే దుఃఖమే, దుఃఖాన్ని తెలిసిన మనస్సు నుంచి దుఃఖమే తెలియని మనస్థితిలోనికి వెళ్ళడము ఇది. అయితే అక్కడ నేను అనేవాడు లేడు. కరెక్టే, అది లేడు కనుకనే ఆ కొత్తది జరిగింది. ఇక్కడ ఆ, నిజంగా చర్య ఎక్కడ ఎక్కడ పుడుతుంది అని ఇంకొక ప్రశ్న. అయితే అది గతం యొక్క ఫలితం నుంచి లేక భవిష్యత్ యొక్క ఆదర్శం నుంచి ఒక చర్య పుట్టింది అనుకోండి, అప్పుడు అది చర్య కాదు, అది ఒక కన్ఫర్మేషన్, నిర్ధారణ. అంటే గతంలోనే ఉండే ఆ జ్ఞానంతో తీసుకున్న ఒక నిర్ధారణ, దాని భవిష్యత్ ప్లాన్లో తీసుకున్న ఒక నిర్ధారణ అవుతుంది. అంటే అక్కడ ఆ రెండు కాలాలతో వచ్చింది అన్నమాట. అయితే ఇక్కడ చర్య అలా కాకుండా ఒక కొత్తది ఎప్పుడు అవుతుంది, ఆ రెండు కాలాలు లేనప్పుడు, భవిష్యత్తు గతం అనే కాలాలు లేనప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది మనస్సు. అలా ఉండేటప్పుడు ఏమవుతుంది, ప్రస్తుతం ఉంటుంది అక్కడ, కేవలం కలుషితం కాని ప్రస్తుతం. అంటే కాలంతో కలుషితం కాని మానసిక కాలంతో. అప్పుడు అది కాలాతీతమైన మనస్సు. అప్పుడు చర్య ఏంటి, తక్షణ చర్య పుడుతుంది, ఆలోచనకి సంబంధించిన చర్య కాదు. అది గొప్ప శక్తివంతంగా ఉంటుంది. అదే కరుణ, అదే ఇంటెలిజెన్స్. సో ఎక్కడైతే ఈ కరుణ ఉందో అక్కడ ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ గతంతోటి భవిష్యత్తు దానికి ఏ సంబంధం లేదు. అది రెండు పోవడం వల్ల ఆ ప్రస్తుతంలో సంభవించిన విషయం, అది ఆ ప్రస్తుతంలో ఉదయించిన విషయం. ఇదే కరుణ యొక్క మూలం అన్నమాట. అంటే ఈ ఈ కరుణ యొక్క మూలం అంటున్నాం కాబట్టి ఏమంటున్నారు అక్కడ మళ్ళీ, ఈ కరుణకు ఆవల మరేదో ఉంది, ఇంకా ఆవల. అంటే ఎంత లోతుగా పెనిట్రేట్ అవుతున్నాం అనే విషయం దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఏమంటే మనం నిజంగా అది శ్రద్ధావంతంగా, మనం నేను అనేవాడు లేకుండా, అంగీకార తృణీకారాలు లేకుండా, అర్థం చేసుకోవడానికి తంటాలు పడకుండా కేవలం విన్నట్టయితే ఒక ఇన్సైట్ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ మెడిటేషన్. దిస్ ఈజ్ నాట్ ఎ టాక్, ఆర్ దిస్ ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఆర్ దిస్ ఈజ్ నాట్ ఎ డిస్కషన్. టు జస్ట్ లిసన్, కృష్ణమూర్తి గారు ఏమన్నంటే, ఇఫ్ యూ జస్ట్ లిసన్, ఇట్ ఈస్ మెడిటేషన్ ఓన్లీ. ఇన్ దట్ మెడిటేషన్ there comes an insight, and if that insight comes, it may come here and now, then you will touch it.
And the beauty of it is not intellectually, in that silence. So there is a complete transformation. కదా, అది దాని బ్యూటీ. సో ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు. ఈ పవిత్రమైన దాంతో మనకున్న బాంధవ్యం ఏంటి అనేసి. నిజంగా బాంధవ్యం లేదన్నమాట. ఎందుకంటే సత్యంతో, సత్యమైన దానితో అభిప్రాయాలు నిర్మించే నేను ఎక్కడ బాంధవ్యం కలిగి ఉంటాం? అది కలుషితం లేనిది, నిర్మలమైనది, పవిత్రమైనది. ఇది కాలం చేత, అనుభవాల చేత, అభిప్రాయాల చేత కలుషితమైనది. సో దీనికి దానికి బాంధవ్యం ఎలా కుదురుతుంది? చేత ఈ అన్నిటికీ మరణించినప్పుడు దానిలో అర్థం ఉంది. మరణించడం అంటే మానసికంగా ఒక క్షణం కూడా మనస్సులో దేన్ని పోగు చేసుకోకుండా, ముద్రించుకోకుండా ఉండగలగడం ఎంత కష్టమైన పని. మానసికంగా ఏది లోపల సేకరణ ఉండకూడదు, ఏది ఉండకూడదండి. ఉన్నది పోవడమే కాదు, ఏది ఉండకూడదు. అంటే వాస్తవం అనేది, అంటే మనం యాక్చువల్ అని చెప్తుంటాం కదా, చాలా విషయాలు సైకలాజికల్గా ఇది ఉంది అనుకుంటుంటాము. వాస్తవం అనేది అది అంతా ఆలోచన చేత నిర్మించబడింది. ఈ వాస్తవ జగత్ అంతా ఆలోచన. అందువల్ల దీనికి సత్యంతో ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆలోచన ఒక ఉపరితలానికి సంబంధించిన అల్పమైన విషయం కాబట్టి కదా. సో బాంధవ్యం, అంతర్దృష్టి, తెలివి, కరుణలతో నిజమైన సంబంధం కలుగుతుంది. దాంతో బాంధవ్యం అనేది ఎప్పుడు కలుగుతుంది? అంతర్దృష్టి కలగాలి, కరుణతో కలిగిన ఆ తెలివి కలగాలి, అప్పుడు అది కలుగుతుంది. అంచేత అప్పుడు ఆ కరుణ ఇంటెలిజెన్స్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇన్సైటే, ఆ అంతర్దృష్టే తెలివి అవుతుంది అన్నమాట. ఎందుకు? మన జీవితంలో అన్నీ చూసుకొని వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? అది కాదని తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది? దాన్ని వదలడం జరుగుతుంది, నిర్ధారణకు రావడం జరగదు. అంగీకారం, తృణీకారం అక్కడ ఉండవు. అప్పుడు ఆ ఇన్సైట్లో కలిగింది తెలివే కదా. ఇన్సైట్లో ఏమొస్తుంది? అభిప్రాయం వస్తుందా? తెలివి వస్తుందా? అభిప్రాయాలు నాశనం అవడం వల్ల తెలివే కలుగుతుంది. అక్కడ తను ఏర్పరచుకున్న అజ్ఞానం క్లియర్గా బయటపడుతుంది. కాబట్టి ఇది చీకటి అని తెలుస్తుంది. కాబట్టి బయటకు వస్తాడు దాని నుంచి మనిషి. అదే ఇంటెలిజెన్స్, ఇన్సైట్. సో ఇది సామాన్యుడి యొక్క ఒక తెలివి కాదు. అంటే ఇక్కడ ఆలోచన మీద ఒక ఇన్సైట్ కలిగింది అనుకోండి, అక్కడ కరుణ ఉంది. ఇప్పుడు కరుణ మీద ఇన్సైట్ కలిగింది, అప్పుడు కరుణే జీవితం అంతటికి అంతిమమా అనే ప్రశ్న వచ్చింది. మరణానికి కూడా ఇది అంతిమమా? అలా కనిపిస్తుంది. ఎందుకంటే మనిషి తనకి తానుగా చేసుకున్న విషయాలన్నిటినీ విసిరి పారేశాడు. తనకు తానుగా నిర్మించుకున్న జైలు అనండి, తనకు తానుగా నిర్మించుకున్న కండిషనింగ్స్ అనండి, లేకపోతే పరిమితులు అనండి, ఇవన్నీ కూడా ఇది అని చూడటం వల్ల ఏమైంది? వదిలేశాడు దాన్ని. అప్పుడు ఒక మహత్తర విషయం ఉందని తెలుస్తుంది.
అప్పుడు దాంట్లోకి ఇప్పుడు ఆ కరుణలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు అక్కడ కరుణవంతమైనది ఏదో మనిషి అప్పుడు దాన్ని తాకగలుగుతాడన్నమాట. నిజంగా తనకు తెలిసిన విషయాల్లో అది అసంభవం. తెలిసిన విషయాలతో దాన్ని రిలేషన్షిప్తో ఉండడం, దాన్ని తాకడం అది అసంభవం అన్నమాట. ఇదే మూలమైన ఆరిజిన్ అని తెలుస్తుంది మనిషికి. ఎవరు చెప్పక్కర్లేదు. ఒక గురువు కానీ ఒక బోధన కానీ ఇది ఆరిజిన్ అని చెప్పక్కర్లేదు. తన ఇన్సైట్లో తనకే అది తెలుస్తుంది, దాన్ని తాకగలుగుతాడు. ఇది ఒక పవిత్రమైనది కదా. అది ఏంటంటున్నారు, చాలా సేక్రెడ్ అది. అంటే దాన్ని మిస్యూజ్ చేయకూడదు మనిషి. దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఎందుకంటే అలా మిస్యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత దూరం వెళ్ళి కూడా, అర్థమైందా, కొన్ని శక్తులు వస్తాయి, కొన్ని ఏవో ఆ శక్తులతోటి మళ్ళీ ఈగో ఫారం అవుతుంది, లేదా మరొకటి వస్తుంది. సో అడుగడుగున అతి జాగ్రత్త. అంటే ఆ పవిత్రత విషయంలో లోపలికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, అతను బాధ్యతతో వ్యవహరించడం అనేది జరగాలి. అపసవ్యంగా ప్రవర్తించకూడదు దాంతో నిరంతరం. ఎందుకంటే కరుణ అది. సో దాన్ని, అది మహాశక్తి, అది సృష్టికి మూలం, అది అన్నిటికీ మూలం అది. సో దాని దగ్గరికి నువ్వు చేరడమే అమోఘమైన విషయం జీవితంలో. కాబట్టి అక్కడి నుంచి నీ జీవితం కంప్లీట్గా వేరు. సో కాబట్టి అది ఆ పవిత్రతలో నుంచే, ఆ పవిత్రతతోనే మనం ప్రవర్తించవలసిన అవసరం ఉందన్నమాట. అందువల్ల ఈ విషయం పంచుకోవటం అనేది వీలు కాదు. ఎందుకంటే అది ఒక డిస్కషన్తో దాన్ని పంచుకోలేము. మనం ఏంటంటే ఒకరు ఆకలిగా ఉన్నప్పుడు, తర్వాత అతనికి అన్నం పెడితే ఆకలితో ఉండేటప్పుడు మండుతుంటే కడుపు తింటాడు. అలాగే అందరూ దీనికి సిద్ధంగా లేరు. ఇంకా ప్రపంచంలో చాలామంది చాలా రకాల ఆకలితో ఉన్నారు. డబ్బు కోసం, అధికారం కోసం, కీర్తి కోసం, పదవి కోసం, లేకపోతే ఇంద్రియ సుఖాల కోసం, ఇలా జీవితంలో ఎన్నో ఆకలి ఉంది. కానీ ఇది తెలుసుకోవాలని ఆకలి ఎవరికి ఉంది? వాళ్ళకి ఉంది. వాళ్ళకే వాళ్ళు తెలుసుకోవాలని ఆకలి ఉంది. అలాగే చెప్పేవాడికి చెప్పాలనే ఆకలి ఉంది. ఈ రెండు ఆకలిని మీట్ అవ్వాలి. అప్పుడు ఏదో జరుగుతుంది. అర్థమైందా? ఇతనికి ఆకలి లేకపోయినా అతని మామూలు సంభాషణ జరుగుతుంది. ఆకలి లేకపోతే అది అది నాన్ వెర్బల్గా ప్రవేశించే అవకాశం లేదు. వెర్బల్గానే ఉండిపోతుంది. అలాగే వినేవాడిలో ఆకలి లేకపోతే అది వెర్బల్గానే ఉండిపోతుంది. ఇన్సైట్ రాదు. ఇన్సైట్ రాకపోతే కరుణ ఉదయించదు. కరుణ మీద కూడా ఇన్సైట్ రాకపోతే అప్పుడు సోర్స్ దొరకదు. ఇన్ని ఉన్నాయన్నమాట. అంచేత ఇది అసాధారణమైన విషయం. అది మాటలతో పంచడం ఎలాగవుతుంది? అంచేత జీవితంలో ఒక అసాధారణమైన విషయం ఉంది అనే ఒక ప్లాట్ఫారం మీదకి మనం వచ్చాము. ఇప్పుడు జీవితంలో ఒక అసాధారణమైన విషయం ఉంది అనే విషయం మీదకి వచ్చాము. ఏంటి అసాధారణ విషయం? జీవితం పవిత్రమైనది అనే అసాధారణమైన విషయం. చూడండి, జీవితం చాలా పవిత్రమైనది, ఇది అసాధారణమైన విషయం.
ఎప్పుడు ఆ పవిత్రతని టచ్ చేసినప్పుడు మనకి కలిగింది. ఏంటి కలిగింది? ఇన్సైట్లో అది టచ్ చేయగానే జీవితం నిజంగా పవిత్రమైనది అని మాటల ద్వారా కలగలేదు, కానీ అనుభూతి ద్వారా కలిగింది. అది నువ్వు పంచావా. అందుకే మనము లైఫ్ని మిస్యూజ్ చేయకూడదు, దాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఎందుకంటే జీవితం చాలా అల్పమైనది, చాలా చిన్నది. మనము పుట్టి ఇన్ని సంవత్సరాలు అప్పుడైతే మనం అడుగుతున్నాం, మళ్ళీ 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత, అయ్యో ఇంత తొందరగా జీవితం జరిగిపోయిందా అని. నిజమే, దుర్భుతప్రాయం జీవితం. ఈరోజు చూస్తున్నాం ఏ క్షణం ఏం జరిగి ఎవరు ఈ లోకాన్ని విదిలి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నారో మనం చూస్తున్నాం వార్తల్లోని, ప్రస్తుతాన్ని మన చుట్టూ, మన ఫ్యామిలీలో, అన్నిట్లో. సో జీవితం అనేది క్షణభంగురం, అది అల్పమైనది, దానికి చాలా తక్కువ కాలం ఉంది, చాలా చిన్నది అది. సో ఆ జీవితాన్ని మనము ఏం చేస్తున్నాము? అనేక విషయాలతో మిస్యూజ్ చేస్తున్నాం. బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు ఇవి ముఖ్యమైపోయాయి. అధికారాలు, పదవులు, డబ్బు ఇవి ముఖ్యమైపోయాయి. పేరు ప్రతిష్టలు ఇవి ముఖ్యమైపోయాయి. జీవితంలో అన్నీ ముఖ్యమైనవి అయిపోయాయి, కానీ అతి ముఖ్యమైనది ముఖ్యం కాకుండా పోయింది. అతి ముఖ్యమైనది ముఖ్యం కాకుండా పోయింది. అందుకనే మానవ జీవితం ఇలా తయారైంది, ఎంత అస్తవ్యస్తంగా, ఎంత దుఃఖంలో, ఎంత వైలెన్స్లో. కాబట్టి పవిత్రమైన దాంట్లో మన వంతు కార్యం ఏంటి, దాన్ని మనం నిర్వర్తించాలి. ఇది పవిత్రమైన జీవితం, ఇది పవిత్రత అంటే ఇది, నిజంగా పవిత్రమైనది అంటే ఇదే కదా అని లోపట మనకి పట్టినప్పుడు, దాన్ని తాకుతున్నప్పుడు మనకేంటి కలగాలి? మన వంతు కార్యాన్ని మనం నిర్వర్తించాలి. ఇది మొత్తంలో ఒక భాగం మాత్రమే. దీన్ని సరిగ్గా వాడడంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. వాడకపోతే అసలు దాని వరకు వెళ్ళటం ఎంతో బాధ్యత కలిగిన విషయం. అంటే అది ప్రేమ నుంచి, కరుణ నుంచి కలిగిన బాధ్యత అది, కానీ భారంగా మోసే కుటుంబ భారం లాంటి బాధ్యత కాదు అది. కాబట్టి ఆ కరుణ నిన్ను ఉత్ప్రేరితం చేస్తాను. ప్రేరణ, నీ కరుణ నుంచి ఆ ప్రేరణ రావాలి, ఆ బాధ్యత పెరగాలి. తర్వాత నీ వంతు కార్యం ఏంటి అని నువ్వు కనుక్కొని, అంటే నీకుగా ఆ కార్యంలో ఇమిడిపోవాలి, ప్రవహించాలి. అప్పుడు ఆ కరుణతో ప్రవహించడం జరుగుతుందన్నమాట. ఇది మనం చేయవలసిన పని. ఇది మనం చేయవలసిన పని. ఎంతవరకు మనము ఈ విషయాన్ని ఇన్సైట్ ద్వారా చూసి తెలుసుకోగలమో అది ప్రాధాన్యత ఉంది దానికి. కాబట్టి ఇన్సైట్లోకి వెళ్ళగలుగుతున్నామా, ఎందుకు బయటే ఉంటున్నాం అనేది కూడా విచారణ చేయాలి. ఒకవేళ వస్తే అది ఎంత కరుణాస్పదమైన బాధ్యత మనకి అర్థమైపోతుందన్నమాట. ఇంకోలాగా ఉండడం సాధ్యం కాదేమో. అయితే నిజంగా ఇది షేర్ చేసుకునేది కాదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం డిస్కస్ చేస్తున్నాము, డైలాగ్ చేస్తున్నాం అనుకోండి, ఇది కూడా ధ్యాన ప్రక్రియ. ఇదేం ఉత్తి మాటలు కాదు. ఈరోజు 1 గంట మాట్లాడుతున్నామంటే, 1 గంటన్నర మాట్లాడుతున్నామంటే ఉత్తి మాటలు కాదు ఇది. అయితే అలాగని తెలివైన చర్చలు కూడా కాదు ఇది. ఓహో తెలివిగా సంభాషిస్తున్నారు వీళ్ళు అని ప్రతి ఒక్కరూ అనుకునే తెలివైన చర్చ కాదు. లేదా మనం అనుకునే బాగా మాట్లాడామనే తెలివైన చర్చ కాదు ఇది.
ఏదైతే మాట్లాడుతున్నామో దాంట్లో నిజమైన ధ్యానం యొక్క లోతుల్లోనికి మనము ఈ మాట్లాడుతుండగా ప్రవేశించడం జరుగుతుంది. అది ప్రతి విషయంలో ఒక ఇన్సైట్లోనికి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. ఇన్సైట్ ఎప్పుడు వస్తుందో అనుకోవద్దు. నిజంగా అంత శ్రద్ధావంతులమై ఉన్నప్పుడు అక్కడ సంభాషణ కాదు, మరొకటి జరుగుతుంది. అది ఇన్సైట్లోనికి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ధ్యాన ప్రక్రియ జరుగుతుంది నిజంగా. అయితే వ్యూయర్ అంటే వ్యూయర్కి తెలుస్తుందా అని షైన్బర్గ్ అడిగారు ఈ విషయాలన్నీ. వ్యూయర్ అంటే ఎవరు? మీరు, నేను, ఇక్కడున్న ముగ్గురు, వింటున్న వాళ్ళు అందరూ వ్యూయర్ అంటే అక్కడ అందరితో మనం కలిపి మాట్లాడుతున్నామా, ఒక వ్యూయర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాము? అంటే కృష్ణమూర్తి గారి భావం ఏంటంటే ఇక్కడ ఒక యూనిట్గా మాట్లాడుతున్నాం. అక్కడ అయితే వినేవాళ్ళందరూ జ్ఞానులేనా? ఇప్పుడు ముగ్గురు, ఇద్దరు, నలుగురు వచ్చి కూర్చున్నారు కృష్ణమూర్తి గారి. మరి వాళ్ళు కూడా వింటున్న సామాన్యుల్లో ఒకరికనే వినాలి కదా. అంచేత అక్కడ ఒక యూనిట్ తోటే మాట్లాడుతున్నారు ఆయన. అప్పుడు ఏమవుతుంది? మన ముగ్గురం వేరు కాదు, వాళ్ళు వినేవాళ్ళు వేరు కాదు. మనము ఏం చేస్తున్నామంటే మానవ చైతన్యంలో ఉండే విషయాన్ని, దాని బియాండ్గా ఉండే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ చర్చలో పంచుకోవడం లేదు, మనం చూడడంలోనికి ప్రవేశిస్తున్నాము. లోతైన కోణాల్లోనికి మనము డీప్ డౌన్ డ్రైవ్ చేస్తున్నాము, పెనిట్రేట్ అవుతున్నాం అన్నమాట. అందుకే అక్కడ షేరింగ్ కాదు, వీఆర్ పెనిట్రేటింగ్ ఇంటూ ఇట్, రీసెంట్ అని అడుగుతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ ఒకటి చెప్పారు అంటే ఒక ఎన్లైటెన్డ్ పర్సన్ అందులో సత్యాన్ని చూడటం, అసత్యాన్ని చూడటం, మనలోని అసత్యములోని సత్యాన్ని కూడా చూడటం అని చెప్పారు. మరోసారి చూద్దాం దీని గురించి ఏంటి అనేది, ఒకవేళ అర్థం కాదు. కానీ మీలో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఈసారి ఈ టాపిక్ చాలాసార్లు వచ్చింది కనుక ఇదంతా గమనిస్తున్నటువంటి మనం ధ్యానంలో ఉన్నాం. అంటే మన జీవితంలో ఎంత అసత్యం ఉందో, నిజంగా అసత్యంలో వెళ్ళి చూసినప్పుడు సత్యం అనేది ఏంటో, అసత్యంలో సత్యం అంటే అక్కడ జరుగుతున్న మన అసత్య జీవితంలో ఏ సత్యాన్ని మనం చూడగలుగుతున్నామో, ఇదంతా మనం జరుగుతూ ఉంటే అక్కడ మనం ధ్యానంలో ఉన్నాము. అందువల్ల మనం ఏం చెప్తున్నామో, ఏది వింటున్నామో అది తప్పకుండా అంతిమ విషయానికి మనల్ని చేర్చి తీరుతుంది. అప్పుడు మనం షేర్ చేసుకోవడం లేదు. ఏమంటున్నారు? ఇలాగే వినగలిగితే అది అంతిమ విషయానికి తీసుకెళ్ళిపోతుంది. మీ ప్రమేయం ఏమీ లేదు, మీరు శ్రమ పడవలసిన అవసరమే లేదు. ఆ ఇన్సైట్ తోటే మారిపోతుంది జీవితం అంతా సడన్గా. అంచేత అర్థం చేసుకోవడం అనేది లేదు, అర్థం చేసుకునే ప్రయత్నము లేదు. అక్కడ జరిగి తీరుతుంది అన్నమాట. నిజంగా ఆ ఇన్సైట్లో అర్థం ఏంటి? అర్థం అవ్వడం కాదు. ఇది ఇన్సైట్లో ఒక క్షణంలో మొత్తం సంపూర్ణ దర్శనం కలుగుతుంది. దాంతో జీవితం మారిపోతుంది అన్నమాట. అక్కడ షేరింగ్ లేదు, అది మాత్రమే ఉంది. ఏదుంది? ఆ సత్యం మాత్రమే శేషించిపోతుంది చివరికి. ఆ షోర్ మాత్రమే మిగిలిపోతుంది, అదర్ షోర్. ఆ మూలం మాత్రమే మిగిలిపోతుంది, ఆ గ్రౌండ్ మాత్రమే ఉంటుంది. అది చివరికి జరుగుతుంది. నమస్తే.
నమస్కారం సార్. నమస్తే. ఆ, చాలా బాగా వివరించారు సార్. బాగా నేను చెప్పలేదు, ఉన్నది అదే. సార్ ఒక చిన్న క్లారిటీ సార్. చెప్పండి. ఈ మాటలు నాలెడ్జ్ పెరిగినా కూడా ఉమ్. చూడడంలో శ్రద్ధ పెరుగుతుందంటారా, లేదా ఇవన్నీ పక్కన పెట్టి కూడా ఆ చూడడములో శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది, శ్రద్ధతో చూడడం అనేది జరుగుతుందంటారా సార్? అవును, ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి. శ్రద్ధ కలగడం ఒకటి. ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నామంటే శ్రద్ధ ఉండబట్టి కదా మనము అన్ని కన్నా దీనికి ప్రాముఖ్యత ఇవ్వబట్టి కదా ఇక్కడ గంటన్నర కూర్చున్నాం. కాలక్షేపానికి కాదు కదా, షూర్గా అది మనకు తెలుసు. సో శ్రద్ధ వల్ల ఏం జరుగుతుంది? ఈ దేని మీద అయితే శ్రద్ధ ఉందో దాని మీద ప్రేమ ఉంది, దాని మీద ఫోకస్ ఉంది, దాని మీద మైండ్ ప్రయత్నరహితంగా ప్రవహిస్తుంది. ప్రయత్నంతో కాదు, అంటే శ్రద్ధ కాన్సన్ట్రేషన్ కాదు. కాబట్టి అప్పుడు ఏమైంది, దాంట్లోకి ప్రవేశించినప్పుడు అప్పుడు ఒక ఇన్సైట్ అనే దాంట్లోకి అది ప్రవేశిస్తుంది ఆటోమేటిక్గా అన్నమాట. అంటే ఈ శ్రద్ధ వల్ల ఏమవుతుందంటే ఒకలాంటి నిశ్శబ్దంలోనికి ప్రవేశించి వినగలుగుతుంది అది. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి విందు, రిజెక్ట్ చేయడానికి విందు, దాన్ని ఒప్పుకోవడానికి తిరస్కరించడానికి కాదు, కానీ దాంతో కలిసి ప్రయాణం చేస్తూ 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 అప్పుడు దాని లోపలికి ఇంకా ఇంకా లోతుగా వెళ్ళి చూడగలుగుతుంది అనమాట. ఆ చూడడంలో ఒక ఇన్సైట్ వస్తుంది. ఆ ఇన్సైట్లో ఇది మొత్తం తేట తెల్లం అయిపోతుంది దానికి కంప్లీట్గా. అంటే అక్కడ ప్రయత్నరహితంగానే అది ఒక ధ్యానం, ప్రయత్నరహితంగానే ఒక దర్శనం అన్నమాట. ఈ దర్శనము ఏం చేస్తుందంటే జీవితాన్నే మారుస్తుంది. అక్కడ టీచింగ్ అనేది ఒక స్థాయిలో తెలుసుకోవడం, తర్వాత ఇంకొక స్థాయిలో శ్రద్ధ పుట్టడం దాని మీద. అంటే ఇది అనవసరమైన జీవితం జీవిస్తున్నాము, నిజంగా ఇది కదా తెలుసుకోవాల్సింది అనే జ్ఞానం ఉదయించడం. ఆ జ్ఞానం ఉదయించిన తర్వాత శ్రద్ధ దాని మీద పెరగటం. పెరిగిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ జీవితంలో అన్నిటికంటే అది ముఖ్యం కావడం. ఎప్పుడైతే ముఖ్యమైందో అది తన జీవితంగా మారడం. ఎప్పుడైతే అది తన జీవితంగా మారిందో అప్పుడు తను ఇంకా లోతుల్లో దర్శించడానికి వీలవ్వటం, అది చివరికి ఇన్సైట్కి దారి తీయడం. ఆ ఇన్సైట్ వల్ల మొత్తం అంతా లెవెల్ అవ్వటం, ఇది జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. అంటే మళ్ళీ ఇక్కడ ఇక ఉపరితలము అని మళ్ళీ అక్కడ డిఫరెన్స్, ఉపరితలము పైన శ్రద్ధ ఉందా, లోపటి శ్రద్ధ ఉందా, లేదా అప్పుడప్పుడు నాలెడ్జ్ గుర్తుకొస్తుంది కానీ రియాక్ట్ అయిపోతున్నాము, అక్కడ నాలెడ్జ్ ఒకటే పనిచేసింది రియాక్ట్ అయినాము. అంటే ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. కొంతమంది ఏంటంటే పుస్తకాల పురుగుల్లాగా చదివిందే చదువుతారు, విన్నదే వింటారు, కానీ జీవితంలో మార్క్స్ ఎన్నో 37 చదివినా 47 చదివినా ఎన్ని విన్నా అలాగే ఉంటారు. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు వస్తాయి, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళ మూలాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఎప్పుడైనా నేను ఇలాంటి ఒక పరిస్థితిలో పడిపోయానా అని నన్ను నేను ప్రశ్నించుకొని నన్ను నేను చూడటం అనేది జరుగుతుండేటప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇది తప్పకుండా శ్రద్ధలోనికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మనం ఉపరితలంలోనే జీవిస్తున్నాం అనేది క్లియర్గా తెలియటం వల్ల అది ఫెయిల్గా కనిపిస్తుంది, అది అసహ్యంగా కనిపిస్తుంది, ఇది దాంట్లో ఏమీ లేదని తెలుస్తుంది, జీవితం మారలేదని క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ఇది జీవితం కాదు అనిపిస్తుంది. అనిపించిన తర్వాత
నిజమైన జీవితాన్ని తెలుసుకోవాలి అనే విషయం ఎప్పుడైనా లోపట దహించి వేస్తుంది. అలాంటి ఒక వేడి పుడుతుందన్నమాట. పుట్టినప్పుడు శ్రద్ధ ఆటోమేటిక్గా గాఢంగా పెరుగుతుంది. పెరిగినప్పుడు అతనిలో జిజ్ఞాస జ్ఞానం వైపు కేవలం జిజ్ఞాసగా ఉండదు. అతను ఒక ఆ, ఒక జ్ఞాన పిపాసి అన్నమాట. ఎంత ఇంకా మరి ఏదో చదవాలి ఇది చేయాలని కాదు, ఇంకా లోతుల్లోనికి తెలుసుకున్న దాని యొక్క లోతుల్లోనికి ఇంకా ప్రయాణం చేసి దీనిలో సత్యం ఎంత ఉందో కనుక్కోవాలనే ఒక తపన, ఒక వేడి, ఒక అగ్ని అతనిలో మిగిలిపోతుంది అన్నమాట. ఈ అగ్ని అతన్ని బూడిద లేకుండా కాల్చేస్తుంది. ఇదే ఫైనల్ అన్నమాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారా? బికాస్ today may be the last part of the session. The last dialogue. కాకపోతే అంత చెప్పేశారు, మరి ఇంకేముంది మాట్లాడడానికి అనుకుంటున్నారా? లేకపోతే మాటలు నిజంగా మిగలలేదా? ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. శ్రద్ధ అనేది వస్తుంది సార్, కాకపోతే మళ్ళీ చిన్న చిన్నగా ఎలా అయితే పెరుగుతూ వచ్చిందో మళ్ళీ తగ్గుతూ పోతుంది సార్. ఇది అప్ అండ్ డౌన్ లాగా కొంచెము అటెన్షన్ అనేది ఆ మెయింటైన్ చేయాల్సింది. ఎంత అటెన్షన్గా ఉంటే, ఇప్పుడు మనం ఒక గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు సంథింగ్ చాలా జాగ్రత్తగా నడుస్తాం చూడండి సార్. అలా ఉంటే అది ఇప్పుడు చాలా చూడండి, ఆ, నాకు అర్థమైంది. మీకు శ్రద్ధ అప్పుడప్పుడు తప్పుతుంది అని తెలుస్తుందో శ్రద్ధ కాదా? అంటే లేట్గా తెలుస్తుంది సార్. లేటుగా అయినా తెలుస్తుంది కదా, మొత్తం మీద శ్రద్ధ కాదా? లేట్గా తెలుస్తుంది సార్. మరి అంటే అందులో మీరు కేవలం కొట్టుకుపోయి అసలు విషయాన్నే మర్చిపోయే స్థితిలో లేరు, కానీ అది మిమ్మల్ని అటువైపు మళ్ళీ తిరిగినట్టుగా చూపిస్తుంది. కాబట్టి రాను రాను పోను ఏమవుతుంది అంటే, లేటుగా చూసామా ఏం చూసామా అనేది కూడా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు శ్రద్ధ ఉండబట్టి నేను లేటుగా చూస్తున్నానని తెలుస్తుంది. అప్పుడు చర్య ఏంటి? ఎందుకు లేటుగా చూస్తున్నాను, ఏమవుతుంది అని మీరే ప్రశ్న వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? అప్పుడు ఆటోమేటిక్గా వెంటనే చూడగలగటం తన మట్టుకు తానే వస్తుంది, మీకే తెలుస్తుంది అది కాదా? ఎస్ సార్, కరెక్టే సార్. కాకపోతే ఆ, మళ్ళీ ఇలా సెషన్స్ లేకపోతే రీకాల్ చేయడము, మీ ఆడియోస్ వినడము, దానివల్ల మళ్ళీ ఆ వీక్ అయిన శ్రద్ధ మళ్ళీ పెరుగుతూ వస్తుంటుంది. మళ్ళీ కొంచెం ఆపామంటే మళ్ళీ తగ్గుతూ వస్తుంది. అలా కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. తప్పులేదు అప్పుడప్పుడు, ఎందుకంటే ప్రపంచము ఎలా ఉంటుంది, ఎన్నో విషయాలు మన మీద నెత్తి మీద పోస్తుంది. ఎందుకంటే ప్రపంచం మనం వేరు కాదు. పోస్తున్నప్పుడు మనలో ఉన్నది దాంతో ప్రభావితం అవుతాయి. కాబట్టి ప్రపంచంలోనే మనం ఉన్నాము అంటే ఆ కలుషితత్వం మనలో ఉంది, ప్రపంచంలోనే ఉంది. కాబట్టి ఒకదాన్ని ఒకటి ఎఫెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం జరగాలి? అక్కడ మనము ఎలాగ ఎఫెక్ట్ అవుతున్నాము అనేది మనం తరచు చూడడం వల్ల, అప్పుడప్పుడు చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రభావం రాను రాను తగ్గిపోతుంది అన్నమాట.
సో ప్రభావితం అవ్వడము అనేది సాధారణం. కానీ ప్రభావితం అయినటువంటి విషయాన్ని చూసి మళ్ళీ దాని నుంచి ఇది కాదు అని బయటపడటం నిజంగా చూడటం అన్నమాట. సో ఆ చూడటం ఎప్పుడైతే జరిగిపోయిందో ఒకసారి, కొన్నిసార్లు ఇంకా చూడటం అనేది మీ నుంచి ఆగదు, అది చూస్తూనే ఉంటారు. అలా చూడటం అనేది తర్వాత తక్షణమే చూడగలిగేటువంటి స్థితికి వస్తుందన్నమాట. దానికదే వస్తుంది, మీ ప్రయత్నంతో కాదు ఇది, అది వస్తుంది, వచ్చి తీరుతుంది అంతే. ముందు ఈ అగ్ని రగులుకోవడమే ఆలస్యం. ఎప్పుడైతే అగ్ని అనేది ఒక గడ్డి దుప్పుకి అంటుకుంది అనుకోండి, అది గడ్డి దుప్పుని కాల్చి బూడిద చేయడం తప్పదు అంతే. అలాగే అగ్ని అంటుకుంది మనకి, కాబట్టి మనల్ని పూర్తిగా అది కాల్చేస్తుంది అన్నమాట. నేను అనే దాన్ని కాల్చేస్తుంది అందులో సూనర్ ఆర్ లేటర్. కానీ నాకెందుకు ఇంకా జరగలేదు, నాకెందుకు ఇంకా చూడలేకపోతున్నాను అనేది మళ్ళీ పొగ రాజేయడం, అది పొగ. కాబట్టి ఆ పొగను వదిలేస్తే అగ్ని మళ్ళీ తగులుతుంది. సగ పొగ సగ. సో కరెక్టే అన్నట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్. విజయజీ ఏదో మాట్లాడాలని అనుకున్నారు, శివగారి నుంచి ఆగిపోయారా? ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్. ఏం తెలియట్లేదా? అవును సార్. ఇప్పుడు ఈ సైకలాజికల్ సెల్ఫ్, అదే ఇమేజ్ మేకర్ అంటే సూక్ష్మ శరీరమా సార్? మామూలుగా ట్రెడిషన్ లో సూక్ష్మ శరీరం అంటారు కదా. ఏది ఇమేజ్ మేకరా? ఇమేజ్ మేకర్. ఇమేజ్ మేకర్ ఇస్ ది బ్రెయిన్. బ్రెయిన్. ఓకే. అంటే చనిపోయినాక ఇఫ్ సెల్ఫ్ డజంట్ డై, ఆ ఇమేజ్ మేకింగ్ డజంట్ డై, హీ కంటిన్యూస్ ఇన్ టు ద స్ట్రీమ్ అని చెప్పారు కదా. అదా దాని గురించి? అవును సార్, దాని గురించి నాకు వస్తున్నా. అంటే చనిపోయిన తర్వాత మనకి ట్రెడిషన్ లో కూడా చెప్పారు కదా, మా లాస్ట్ థాట్ అయిపోయింది అని. చెప్పారు సార్, చెప్పారు. విన్నాను సార్, విన్నాను. అందుకని ద లాస్ట్ ఇమేజ్, లాస్ట్ థాట్ ఏదుందో అది మీది కాదనమాట. ఇంతవరకు మీది అనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే అది ప్రవాహంలో చేరిపోతుంది, హ్యూమన్ కాన్షియస్నెస్ లో. ఓకే, అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ థాట్ నా నుంచి కాదా సార్? అంటే లాస్ట్ థాట్ చనిపోయిన మనిషి నుంచి మీ థాటే. ఓకే, మీ నుంచి వచ్చిన థాటే అది, కానీ అంతవరకు మీ థాట్ అది. అంతవరకు మీ థాట్ అంటే మీ సెల్ఫ్ నుంచి నిర్మించుకున్నాము అనుకుంటున్న థాట్ అది. కానీ యాక్చువల్గా ప్రపంచంలో ఏ రకమైన సెల్ఫ్ చింతనలు ఉన్నాయో అవి మీలోని, నాలోని, అందరిలోనే ఉన్నాయి ఆ చింతనలు. సో ఆ చింతనలో ఒకటి అది నాది అనుకుంటున్నాను నాకు వచ్చినప్పుడు, అది మీది అనుకుంటున్నారు మీకు వచ్చినప్పుడు. కాబట్టి చింతన అనేది ఉంది, ఏర్పరచుకున్న బ్రెయిన్ ఉంది కదా, మీ బ్రెయిన్లో ఏర్పరచుకున్నది మీకుంది, నా బ్రెయిన్ ద్వారా ఏర్పరచుకున్నది నాకుంది. కానీ అది కూడా ప్రపంచానికి చెందినది కాదు, చెందినదే. ఎందుకంటే అది కొత్తది కాదు. నాలో ఏర్పడిన అసూయ కొత్తది కాదు, ద్వేషం కొత్తది కాదు, భయం కొత్తది కాదు. కానీ అది భయమే, ప్రపంచ భయం. అది నా భయం, రెండుగా చీల్చుకుంది అది. నా భయం అంటున్న శరీరము, మనసు చనిపోయింది. అప్పుడు ఏమైంది? అది నిజంగా నా భయం కాదు కనుక, అది అందరికీ చెందిన భయం కనుక దాంట్లోకి అది మిక్స్ అయిపోయింది. ఓకే, ఆ ప్రవాహంలో. సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు బేబీ బర్త్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆ బ్రెయిన్ లో మేనిఫెస్ట్ అవుతాయి అంటున్నారు ఎనీబడి. అంటే అది అక్కడ నేననేది లేదు ఇక, అంతే కదా సార్? నేననేది లేదు. అంటే అక్కడ ఒక శరీరధారి ఒకడు వచ్చినప్పుడు భూమి మీదకి, వెంటనే నేననేది ప్రవేశించింది దాంట్లో.
ఎందుకంటే ఈ ఆలోచన యొక్క భావాల యొక్క లేదంటే దాన్ని ఏమంటారు ఇమేజెస్ యొక్క ఒక ప్రవాహం ఉంది కదా, యూనివర్సల్గా ఉంది, ప్రపంచంలో ఉంది. సో ఆ యొక్క ప్రవాహం నుంచి కొంత భాగము ఈ చైల్డ్లో ప్రవహించింది, వచ్చింది, న్యాచురల్గా వస్తుంది. ఎందుకంటే ఆ శరీర నిర్మాణంతో పాటు ఆ బ్రెయిన్తో పాటు దీంతో పాటు అది వచ్చి చేరింది దాంట్లోకి సహజంగానే. తల్లి కడుపులో ఉంటుండగానే చేరిపోయింది అది. కొన్ని భావాలు 7వ నెలలోనే 8వ నెలలో వచ్చేసాయి. పుట్టిన తర్వాత కూడా ఉన్నాయి. సో కాబట్టి అది ఉందన్నమాట, యాక్చువల్గా అది చేరిపోయింది. కాబట్టి ఆ నేను అనేది అక్కడి నుంచే ప్రారంభం అయిపోయింది అంటున్నారు. నేను అనేది అక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే అది బలీయమైంది ఇంకా దేనికి, చుట్టూ ఉండే సమాజం వల్ల, తల్లిదండ్రుల వల్ల, తర్వాత అక్కడ చుట్టూ అన్ని పరిస్థితుల వల్ల, అన్నిటి వల్ల అది పెరుగుతూ వస్తుందన్నమాట. అప్పుడు ఇంకా స్ట్రాంగే ఆ నేను అనేది ఇంకా బలమైపోయింది అన్నమాట, గాఢమైపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. కిషోర్ గారికి ఏదో క్వశ్చన్ ఉన్నట్టుంది సార్, ఇందాక ఆయన కూడా అన్మ్యూట్ చేశారు. ఏం లేదండి. లేదా? ఓకే. రాజు గారికి ఏం క్వశ్చన్ ఉందా? రాజు గారు. సార్ లేదు సార్. లక్ష్మి గారు. సార్ ఇక్కడ సరే, మీరు ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ అందుకోసమే 3 years బాబుకు ఒక రకముగా సెల్ఫ్ ఉంటుంది, 13 years ఒక రకంగా ఉంటుంది, 30 years 40 years 70 years అంటే వాళ్ళు ఇంటరాక్షన్ పెరుగుతూ వాళ్ళు పెంచుకున్న దాని ప్రకారము అలా స్ట్రాంగ్ గా మొత్తం అదే దానిలోనే జీవించడం అన్నట్టు ఉంటుంది కదా. అంతే భిన్నంగా కనిపిస్తుంది కానీ అక్కడ అందులోనే అనేది ఇందులో ఉన్నది సెల్ఫే. కానీ తీవ్రత వేరే రకంగా ఉంటుంది కదా సార్. 3 years కు 30 years అంటే ప్రపంచంలో అతను పుట్టి పెరిగిన వాతావరణం అందరి యొక్క ప్రభావం అతని మీద ఉంటుంది. కాబట్టి ఆయన తీసుకున్నది, ఆయన ముద్రించుకున్న దాన్ని బట్టి ఆ తీవ్రత ఉంటుంది. కొంతమంది వైలెంట్గా తయారవుతారు, కొంతమంది ఇంకో రకంగా తయారవుతారు. అలా అది చూడడము వల్ల దాన్ని తగ్గించుకోవడము, తీసేయడము అనేది దర్శించడం వల్ల జరుగుతుంది. రాజుగారు. నేను లక్ష్మి అండి. నేను దీన్ని 2-3 times ఆ డైలాగ్ విన్నా అండి. కానీ నేను ఈరోజు నాకు కొద్దిగా పని ఉండి హాఫ్వే త్రూ జాయిన్ అయ్యానండి. నేను రేపొద్దున్న మీది వినాలని చాలా అనుకున్నాను నిన్నటి నుంచి, ఎందుకంటే నాకు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దట్ లాస్ట్ డైలాగ్ అండి. నాకెందుకో చాలా కొద్దిగా అర్థం కానట్లు అనిపించి మీ ద్వారా వినాలనుకున్నానండి. నేను రేపు ఒకసారి రికార్డ్ పెట్టాక వింటానండి. విని నాకు అర్థమైనాక ఇంకేమన్నా కాకపోతే డెఫినెట్లీ ఐ వాంట్ టు రైజ్ ఎ క్వశ్చన్ అండి. ఐఫోన్ రాజు గారండి. అవును సార్. చెప్పండి. నేను మాట్లాడతారా? లేదు సార్, నేను అన్మ్యూట్ చేయలేదు సార్. మీరు మొదటి నుంచి ఉన్నారు కదా? ఉన్నాను సార్. మీనా కుమార్ గారు. సార్ నమస్తే సార్. ఏం లేవు సార్, క్వశ్చన్స్ లేవేం సార్, వింటున్నాను. సో క్లోజ్ చేద్దామా? ధన్యవాదాలండి అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే, నమస్తే అండి.
థ్యాంక్ యూ సార్.